రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ప్రస్తుతం మనతో పాటు మల్కాజ్గిరి బీజేపీ అభ్యర్థి, బీజేపీ సీనియర్ నేత ఈటెల రాజేందర్ గారు ఆయన ఉన్నాం. ఆయనతో మాట్లాడదాం. సార్, ముందస్తుగా అందరికంటే ముందు కూడా అభ్యర్థిగా ప్రకటించబడి ప్రజల్లోకి వెళ్ళిపోయారు. ఇంటి డోర్ టు డోర్ ప్రచారం కూడా చేస్తున్నారు. ఎట్లా ఉంది సార్ ప్రచారం? ఎట్లా ఉంది? మల్కాజ్గిరిలో బీజేపీ గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి? యాక్చువల్గా మల్కాజ్గిరి పార్లమెంట్ అనేది నాకు 32 సంవత్సరాలుగా పరిచయం ఉంది. రాజకీయాలు రాకముందే నేను ఒక 10 సంవత్సరాల కాలం పాటు మల్కాజ్గిరి అసెంబ్లీ పరిధిలో ఉన్నాను, అల్వాల్లో ఉన్నా. ఉద్యమకారుడిగా, మంత్రిగా, అన్నిటికంటే ముఖ్యంగా కరోనా సందర్భంలో నేను చేసిన సర్వీస్ అయితే ఉందో ప్రతి కుటుంబానికి తెలుసు. కాబట్టి మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో నన్ను గుర్తుపట్టని మనిషే ఉండడు, నా చరిత్ర తెలియని మనిషి కూడా ఉండడు. కాబట్టి న్యాచురల్గా ఈసారి రాజేందర్ గారికి వేయాలి, బీజేపీని గెలిపించుకోవాలి, మోడీ గారికే ప్రధానమంత్రి చేసుకోవాలనేటువంటి భావన స్పష్టంగా కనబడతా ఉంది. బీజేపీకే, ఈటెల రాజేందర్కే మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో ఓటు వేయాలి అంటే దేనికోసం వేయాలన్నట్టు అంటే ప్రజలను ఏ విధంగా ఒప్పిస్తారు? జనరల్గా రేపు ఎప్పుడన్నా ప్రతిపక్ష పాత్ర పోషించాలన్నా ఉద్యమ బిడ్డగా కొట్లాడతాడు. ఏదైనా రాష్ట్రానికి లాభం జరగాలన్నా కేంద్రం నుంచి మంచి సంబంధాలు కలిగి తన అనుభవం ద్వారా ఇంత డబ్బులు తేగలుగుతాడు, డెవలప్మెంట్ చేయగలుగుతాడు. అన్నిటికంటే మిక్కిలి ప్రజల ఆపదలో, ప్రజల అవసరంలో పిలిస్తే పలికే బిడ్డగా ఇలా వాళ్ళు గుర్తిస్తూ ఉన్నారు. నేను ప్రతిపక్ష పాత్ర ఉన్నప్పుడు, తెలంగాణ ఉద్యమం ఉన్నప్పుడు ఎట్లా కొట్లాడినా ప్రజాపక్షాల నుండి, మంత్రిగా ఉన్నప్పుడు ఎట్లా సర్వీస్ చేసినా అవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి డెఫినెట్గా మల్కాజ్గిరి పార్లమెంట్లో ఈటెల రాజేందర్ గారు కనుక వస్తే మనకు ఎక్కడ గింత నష్టం లేకుండా, మనకి ఎక్కడ కష్టం లేకుండా నడుపుతాడనే ఫీలింగ్ ఉంది. రెండోది అభివృద్ధి విషయంలో కూడా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉంటుంది. కాబట్టి మోడీ గారు, అమిత్ షా గారు పరిచయం ఉంటారు. కాబట్టి డెఫినెట్గా కొంత లాభం జరిగే ఆస్కారం ఉందనే ఫీలింగ్ ఉంది. సార్, మల్కాజ్గిరి ఎంపీ స్థానం అంటేనే సిట్టింగు చాలా హాట్ సీట్. అది ఇప్పటికే దీనికి సంబంధించి ఇది కాంగ్రెస్కి సిట్టింగ్ ప్లేస్. అది ఎట్లాగైనా మరీ తిరిగి సంపాదించాలని కాంగ్రెస్ భావిస్తుంది. దీనిపైన ప్రస్తుత అక్కడ సిట్టింగ్ ఎంపీ ఉన్న రేవంత్ రెడ్డి కూడా దానిపైన చాలా ఫోకస్గా పెట్టారు. సో బీఆర్ఎస్ పార్టీ కూడా ఆటోమేటిక్గా దానిపైన ఫోకస్ పెట్టింది అంటున్నారు. ఎట్లా ఎదుర్కోబోతున్నారు ఈ ప్రత్యర్థుల్ని? యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీకి అక్కడ బేస్ లేదు. మొన్న మీరు చూడండి, ఒక్క స్థానం కూడా కాంగ్రెస్ పార్టీ గెలవలేదు. రేవంత్ రెడ్డి గారిది సిట్టింగ్ స్థానం నిజమే, కానీ అక్కడ బేస్ లేదు. ఆనాడు రేవంత్ రెడ్డి గారికి కొడంగల్లో ఓడిపోయిందని, ప్రశ్నించే గొంతుక కావాలని, ప్రజల పక్షాన ఉండటానికి ఓటేయాలని చెప్పి ఆ భావనతో వేసింది తప్ప ఆయన చరిత్ర తెలుసు, ఆయన గొప్పతనం గురించి ఓట్లు వేయలే. అందుకనే ఇవాళ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానం అని చెప్పుకున్నప్పటికీ కూడా నీదెక్కడ సిట్టింగ్ స్థానము, నువ్వెక్కడ లోకలు, నువ్వు కానే కాదు, ఏదో ఆనాడు భిక్ష పెట్టినాం మేమనే పద్ధతులు ఉన్నారు. కాబట్టి అక్కడ ఓట్లు ఎవరికైనా వస్తే బీఆర్ఎస్ పార్టీకి వచ్చినాయి. 9,28,000 ఓట్లు వచ్చినాయి అక్కడ బీఆర్ఎస్ పార్టీకి. కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్లు 5,80,000 ఓట్లు మాత్రమే వచ్చినాయి. ఈవెన్ భారతీయ జనతా పార్టీకి వచ్చిన ఓట్లు కూడా 4,20,000. కానీ ఈ దఫా ఎన్నికలు ఎప్పుడు కూడా మనం చూస్తూ ఉన్నాం, స్థానికంగా ఉండేటువంటి అసెంబ్లీ ఎన్నికలనేమో వాళ్ళ ఇష్టాల మేరకు ఇస్తారు. ఈ కేంద్రం వచ్చినప్పటికీ, సెంట్రల్ ఎలక్షన్స్ వచ్చినప్పటికీ మోడీ గారే ప్రధానమంత్రి ఉండాలి, బీజేపీ అధికారం రావాలనేటువంటి కృతనిశ్చయంతో ప్రజలు ఉన్నారు. కాబట్టి డెఫినెట్గా ఇలా భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని నా విశ్వాసం ఉంది. గతంలో సిట్టింగ్ అంటే లోక్సభ మల్కాజ్గిరి అని ఆలోచిస్తే గతంలో ఇప్పుడు రీసెంట్గా రేవంత్ రెడ్డి, అంతకుముందు మల్లారెడ్డి, అంతకుముందు సర్వేసత్యనారాయణ, ఓవరాల్గా కాంగ్రెస్కే ఎక్కువ సిట్టింగ్ ఉంది అని చెప్పేసి వాళ్ళు అదే ప్లస్ పాయింట్తో ప్రస్తుతం కూడా సిట్టింగ్ మాదే ఉంది కాబట్టి అదే ప్లస్ పాయింట్తో మేము ముందుకు వెళ్తున్నామని చెప్పి అందుకే సేమ్ రేవంత్ రెడ్డి కూడా బాగా ఫోకస్ పెట్టారని అంటున్నారు. అసలు మీరు ఎలాంటి ఫోకస్తో ముందుకు వెళ్తున్నారు? అసలు 10 సంవత్సరాల కాలంలో మోడీ ఈ దేశానికి చేసినటువంటి సేవ, చేసిన అభివృద్ధి, పొందినటువంటి శాంతి, అన్నిటికంటే మిక్కిలి సెల్ఫ్ రెస్పెక్ట్, ఇవాళ భారత్ని అన్ని రంగాల్లో ప్రపంచ చిత్రపటం మీద గొప్ప దేశంగా ఇవాళ పేరు తెచ్చుకున్న తీరు, ఇవన్నీ మోడీ గారి పథకాలు, మోడీ గారి మంచి పరిపాలన, ఇవన్నిటి పట్ల ముగ్ధులైన ప్రజలు మోడీ గారు ఉంటేనే ఈ దేశం బాగుపడుతుంది, మోడీ గారి హయాంలోనే ఈ దేశం పురోగమిస్తుంది, మోడీ గారి హయాంలోనే మన ఆత్మగౌరవం పెరుగుతున్న ఫీలింగ్ ఉంది.